హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డీజే డైలీ వ్లాగ్. ఇది ఏమంటే అండి, గోంగూర అండి. గోంగూర అంటే రెండు రకాలు కదా. తెల్ల గోంగూర తెచ్చుకున్నాను అనమాట. తెల్ల గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి ఒకసారి తెచ్చినప్పుడు అది చూపిస్తాను. ఇప్పుడైతే తెల్ల గోంగూర తెచ్చాను. తక్కువ రేటే పడింది. 10 రూపాయలకు 2 కట్టలని ఇచ్చారని ఒక 4 కట్టలు అయితే తీసుకొచ్చుకున్నాను. బాగా ఒలిచి పెట్టుకొని కడిగి పెట్టుకున్నానండి. తెల్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్తో పల్లెటూరు స్టైల్లో మన వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు చేస్తారు కదా రోటి పచ్చడి, అలాగనమాట. ఇప్పుడు అప్పట్లో మనం తిన్నాము, ఇప్పుడు మన పిల్లలు తినాలి కదా. వాళ్ళు తినరు కదా, సగం మంది పిల్లలు ఇప్పుడు ఎక్కడ తింటున్నారు, పచ్చళ్ళంతా తినరు కదా. అందువల్ల అయితే వాళ్ళు కూడా టేస్ట్ చూపించాలి కదా మనము. అందుకోసమని నేను ఈరోజు అయితే తెల్ల గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే అన్నీ కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. ఇంకైతే దానికోసం ఒక ప్లేట్లోకి ఎండుమిర్చి ఒక 10, పచ్చిమిర్చి ఒక 10, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఇంకైతే ప్లేట్లో ఎర్రగడ్డ, టమాటో ఒకటి, అన్నీ ప్లేట్లోకి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇంక ఇవన్నీ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకొని తర్వాత ఇవన్నీ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా వేసేసుకున్నానండి. ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట, కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా. తర్వాత అయితే తెల్లగడ్డ కూడా ఒక 4 పాయలు వేసుకున్నానండి. కాయలు కాదు, పాయలు. నేను ఎక్కువ తెల్లగడ్డ రేట్ ఎక్కువ కదా అని చెప్పి ఒక 4-5 వేసుకుంటా పీసులు తీసి ఆ విధంగా. సరేని ఇంకైతే బాగా వాడి చేసినాక అవన్నీ తర్వాత ఆకు అయితే బాగా కడిగి పెట్టుకున్నాను కదండి. ఆకును బాగా కొంతసేపు నీళ్ళంతా లేకుండా బాగా వంచుకొనేసి జాలి గిన్నెలోకి ఆకైతే కడాయిలో వేసి బాగా కలపెడుతున్నానండి. కలపెట్టేసిన తర్వాత దాంట్లోనే మనము తగినంత చిటికెడు పసుపు, ఉప్పు తగినంత వేసుకొనేయాలన్నమాట. ఆకు బాగా మగ్గుతుంది అనమాట. మామూలుగానే తెల్ల గోంగూర అయితే భిన్న వాడుతుందన్నమాట, మెత్తబడిపోతుంది పచ్చడికి, చాలా భిన్న అయిపోతుంది. కడాయిలోనే కూడా మెత్తగా అయిపోతుంది. కాకపోతే మన పిల్లలు తినరు కాబట్టి మనం ఏం చేయాలంటే మిక్సీకి వేసేది మామూలుగా. నాకు మిక్సీ కొంచెం ప్రాబ్లం కాబట్టి రోల్ తెచ్చుకున్నాం కాబట్టి దాంట్లోనే రోటి పచ్చడిలాగా దాంట్లో రుబ్బుదామని చెప్పని నేను అనుకున్నానండి. ఇంకైతే గోంగూరని బాగా వాడి చేసిన తర్వాత మెత్తబడిపోతూ ఉంది. ఇంకా మన పిల్లలు తినరు కాబట్టి ఇంకా ఆ విధంగా అయితే రోట్లో రుబ్బుకుందామని బాగా ఆరబెట్టేసుకొని రోట్లో అయితే రుబ్బుదామని చెప్పి పెట్టుకున్నానండి. ఇంకా దానికోసం ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టేశాను, వంచి పెట్టేశాను పక్కన. ఇంకా రోల్ అయితే బాగా కడిగేసుకొని మొన్న ఇడ్లీ పిండి వేసాను అనమాట. అది అట్లా తెల్లగా ఉందని కడిగేసాను, అయినా కనబడుతుంది. మనం వాడుకునేటప్పుడు అంతా ప్రతిసారి కడిగే వాడుకోవాలి కదా, తుడిచేసి కడిగి వాడుకోవాలి రోలు. ఆ విధంగా అయితే కడిగేసాను బాగా నీట్గా. ఇంకైతే రోట్లో వేసి రుబ్బుతున్నానండి. మనకు పల్లెటూర్లలో మన చిన్నప్పుడు కానీ మనమైతే బాగా తింటున్నాం పచ్చళ్ళు. పిల్లలు తినని అంటున్నారు ఇప్పుడు. అందుకు మా వాళ్ళు తింటున్నారు ఇప్పుడు బాగా. అందుకని వాళ్ళకి ఇప్పుడిప్పుడు అలవాటు బాగా చేసేద్దాము తిని అని చెప్పని మొన్న ఒకరోజు పచ్చడి, నెలలో 2-3 సార్లు పచ్చళ్ళు చేస్తూ ఉంటా. కాకపోతే ఇప్పుడైతే వీడియోలో పెడుతున్నాను కానీ అప్పుడంతా యూట్యూబ్ స్టార్ట్ చేయనప్పుడు అన్ని చాలా పచ్చళ్ళు చేసి కూడా మనం చూపించుకోలేమన్నమాట. ఇది యూట్యూబ్ వల్ల మనమైతే అందరికీ తెలియజేయచ్చు కదా. అందుకోసమని అయితే ఇంకా పచ్చడి ఆ విధంగా చేసుకుంటానండి నేను. ఈ విధంగా తెల్ల గోంగూర పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనకు తెల్ల జుట్టు రాదు, హెయిర్స్ బాగా పొడుగ్గా పెరుగుతాయి గోంగూర తింటే. దానివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి, మీకు తెలిసిందే. మళ్ళీ కొత్తగా ఎందుకులేండి చెప్పడము, తెలిసే ఉంటుంది కాబట్టి. ఇంకా దానివల్ల అలాగా మెత్తగా బాగా అన్నీ రుబ్బేసుకున్నాను అనమాట. నున్నగా అంటే మరీ నున్నగా రుబ్బేస్తే కూడా కాటుకులాగా బాగుండదు. కొంచెం అట్లా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ మెదిగేలాగా రుబ్బుకునేస్తే సరిపోతుందండి. చేయి పెట్టలేదు, గరిటతోనే అలా చేస్తున్నాను అనమాట. చేయి పెడితే మంట పుడుతుందేమో అనేసని మళ్ళీ ఆయిల్ వేసి రుద్దుకోవాల్సి వస్తుంది చేయి అంతా అనేసని గరిటతోనే అలా జాలి గంటతో తిప్పుతున్నాను అనమాట. అలాగా బాగా కొంచెం రుబ్బేసుకున్నాక ఆయిల్ పెట్టుకొని కడాయిలో ఆవాలు కొద్దిగా వేసుకొని ఫస్ట్ అయితే వాడి చేశాను అంతా. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఆవాలు అవన్నీ వేసుకొని తిరగబాతు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చాలా రోజులైనా కూడా ఉంటుంది అనమాట. ఇది మనము దీంట్లో చాలా మంది శనగ్గింజలు అంట అవి ఇవి వేసి పొడులు కొట్టి అన్నీ పోసేసుకుంటారు. కాకపోతే ఇట్లా చేసుకున్నాం అనుకోండి చెడకుండా బాగుంటుంది. బయట ఉన్నా కూడా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం మనము. కానీ సూపర్ టేస్ట్తో చాలా పల్లెటూరు స్టైల్లో బాగా ఉంటుందండి గోంగూర పచ్చడి. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం అనుకోండి ఊరగాయలాగా కూడా ఉంటుందన్నమాట.
అంటే గోంగూర ఊరగాయకి ఒక వేరే ప్రాసెస్, ఇది తెల్ల గోంగూరకి ఈ విధంగా చేసుకుంటాం అనమాట. ఎర్ర గోంగూర వేరేలాగా చేస్తాను, ఇదైతే ఈ విధంగా చేస్తారనమాట. తెల్ల గోంగూర ఈ విధంగా చేసుకున్నా నేను. ఒకసారి మీకు నచ్చితే ఆవాల్లో 2-3 మిరపకాయలు కూడా కారం కనబడేటట్టుగా వేసుకున్నాను అనమాట. పచ్చడికి నిలువ ఉంటుంది కదా, బాగుంటుంది, కారం పడుతుంది అనేసి అని. గోంగూర పచ్చడికి మళ్ళీ పచ్చి ఎర్రగడ్డలు, ఒక ఎర్రగడ్డ అయితే చాపర్ ఉందండి, దాంట్లోకి చేసుకొని అలాగా పచ్చి ఎర్రగడ్డని పైన చల్లేసాను అనమాట. తినేటప్పుడు 1-2 పంటికి తగిలితే బాగుంటుంది కదా అని వేడి అన్నంలో, అందుకోసం అని చెప్పి పచ్చి ఎర్రగడ్డ బాగా పచ్చళ్ళు తర్వాత రుబ్బేసిన తర్వాత తిరగబాటు చేసేటప్పుడు వేసానండి. ఇంకా వేడి అన్నం అయితే వంచేసాను కదా, ఇంకైతే కడాయిలో బాగా పచ్చడి వేగిన తర్వాత గోంగూర పచ్చడి సూపర్ టేస్ట్తో చాలా బాగా వచ్చిందండి. ఇంకైతే నేను ప్లేట్లో వేసుకుని, మా వారు కూడా వచ్చారు, ఆయనకు వడ్డించేసి నేను కూడా ఒకసారి ప్లేట్లో అయితే వేసుకొని కలుపుకొని ఫస్ట్ తింటున్నాను. ఉప్పు కారం తక్కువేమో అనేసి అని కరెక్ట్గా సరిపోయింది సూపర్ టేస్ట్తో. ఉప్పు తక్కువైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు కదా, అందుకోసం అనమాట ఈ విధంగా చేశానండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ